మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. సున్నుండల కోసం 2 కేజీల మినువుల్ని చెరిగేసి శుభ్రంగా కడిగి గాలిస్తున్నాను. రాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలించాల్సిందే కంపల్సరీ. రాళ్ళున్నా లేకపోయినా మినువులైనా మినపప్పైనా శుభ్రంగా కడిగిన తర్వాత సున్నుండలు చేసుకుంటే మంచిది. నేను ఈ మధ్యన ఒకళ్ళ ఇంట్లో సున్నుండలు చేస్తుంటే చూశాను. డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చేసి వేయించి సున్నుండలు చేస్తున్నారు. అప్పటికి నేను అడిగాను, పప్పు కడుక్కోకుండా సున్నుండలు చేస్తున్నారు ఏంటి అని. అయితే వాళ్ళు అన్నారు కదా, షాపుల నుంచి తెచ్చిందే కదా, ఏముండదు, చేసేసుకోవచ్చు సున్నుండలు. అది కాకుండా సున్నుండలు చేసేటప్పుడు మినువులైనా మినపప్పు అయినా తడిపామంటే మెత్తబడతాయి. అలా నాని మెత్తబడిన మినువులనైనా పప్పునైనా వేయించితే టేస్ట్ అంత బాగోవు సున్నుండలు అని. అట్లేం ఉండదు. ఇప్పుడు షాపుల నుంచి తెచ్చే మినువులైనా మినపప్పు అయినా వాళ్ళు నిల్వ ఉండటానికి ఏ మందులు కలుపుతారో మనకు తెలియదు కాబట్టి ఇలా తొందరగా కడిగేసుకొని, కడిగిన ఎమ్మడిని పప్పు కానీ మినువులు కానీ నాననీయకోకుండా మనం ఫ్యాన్ గాలికో ఎండకో ఆరబెట్టామనుకోండి ఇబ్బంది ఏం ఉండదు. ఎప్పుడు ఎవరో ఏ మందులు కలుపుతారో లేకపోతే పంటలకు ఏ మందులు కొడతారో తెలియదు కదా. శుభ్రంగా కడిగిన తర్వాత చేసుకోవడం మంచిది.